టెట్కి సంబంధించిన సిలబస్లో ఇందులోంచి మనకు ఒక మార్క్ అనేది వస్తుంది, ఈజీగా చూసేయండి. ఛందస్సుకు సంబంధించి ఉత్పలమాల, చెంపకమాల, శార్దూల, మత్తేబం అవే వృత్తములు అనమాట. మనకి అక్షరాల గణాల చేత ఏర్పడేవి యతి నియమం, ప్రాస నియమాన్ని పాటిస్తాయి. ఇవి మనం 2 కాలమ్స్ ఉన్నాయి, వాటిలో నుంచి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది, చూసేయండి. ఉత్పలమాలలో గణాలు, చంపకమాల, శార్దూల, మత్తేబం. ఒకసారి ఇక్కడ చూడండి. ఈ కాలం ఉత్పలమాల భరణ, బబరవ అనేవి గణాలు, అక్షరాల సంఖ్య 20. ఇందులో ప్రతి పాదంలో మనకి గురువుల సంఖ్య 8 ఉంటుంది, లఘువుల సంఖ్య 12 ఉంటుంది. చంపకమాల నజబజ జజర గణాలు, అక్షరాల సంఖ్య 21, గురువులు 7, లఘువులు 14. శార్దూలం మసజస తతగా, అక్షరాల సంఖ్య 19, గురువుల సంఖ్య 11, లఘువుల సంఖ్య 8. మత్తేబం సబరణమయవ, అక్షరాల సంఖ్య 20, గురువుల సంఖ్య 10, లఘువుల సంఖ్య 10. మొన్న మాక్ టెస్ట్లో మనకు బిట్ గురు లఘువులు ప్రతి పాదంలో సమానంగా ఉండేది ఎందులో అంటే మత్తేబంలో. వీటిలో ఉంచిన